ఖమ్మం నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఆ సంఘం నుండి అధ్యక్షుడిగా యలమందల జగదీష్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన ఖానాపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం అక్కడి నుండి మోటార్ సైకిల్ ద్వారా ర్యాలీ నిర్వహించి సంఘం కార్యాలయానికి చేరుకున్నారు. అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ వేశారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే సంఘం అభివృద్ధి కోసం పనిచేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఆదరించిన సభ్యులు ఓటు వేయాలని అభ్యర్థించారు. నాయి బ్రాహ్మణులందరికీ మళ్ళొకసారి నా పేరున కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు నేను ఎలక్షన్లో పోటీ చేసే ఉద్దేశం ఏంటంటే నా సంఘీయులకి నా వంతు ప్రయత్నంగా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలని. అట్లనే నేను ఎలక్ట్రానిక్ మీడియా టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నా, మీడియాలో కూడా ఉన్నా. నా తోటి మిత్రులకి ఏదైనా ఆపద వచ్చినా, మంచి అయినా చెడైనా ప్రతి కార్యక్రమంలో ఉండాలని, నా సంఘాన్ని వృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా నేను ఈ నాయి బ్రాహ్మణ కులాన్ని సంఘాలకు రావడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఎన్నికైన తర్వాత మా నాయ బ్రాహ్మణ ఖమ్మంపట్నం నాయ బ్రాహ్మణ సోదరులందరికీ మ్యాక్సిమం ఎంతైనా సరే ఏదైనా ఒకటి చేయాలనే తపనతోటి మా జగదీష్ గారు అధ్యక్షుడు చాలా అభివృద్ధులుగుతున్నారు. ఇప్పుడే చెప్పారు మీ అందరికీ. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను టౌను ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి నా హితోధికంగా నా సోదరులకి నేను తోడ్పడతాను అని చెప్పేసి ఆయన గారు చెప్పారు. దానికి నాకు చాలా సంతోషం. అట్లాగే నేను కూడా ఎల్లప్పుడూ గతంలో నేను ఎలా అయితే పనిచేశానో అంతకు రెట్టించిన ఉత్సాహంతో ఇలా మాకు సహకరించిన, మా ఈ ర్యాలీలో సహకరించిన నాయ బ్రాహ్మణ పట్టణ యువకులు ఎవరైతే ఉన్నారో 100 మంది కదిలి వచ్చారు ఇవాళ మా నామినేషన్కి. వాళ్ళందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము రేపు ఎన్నికైన తర్వాత 100% మీకు మేము అందుబాటులో ఉంటామని, మీరు మమ్మల్ని ఎలా ఉపయోగించుకోవాలనేది మీరంతా ఆలోచన చేసి మేము ఎన్నికైన తర్వాత మమ్మల్ని ఉపయోగించుకోవాలని కోరుతూ మీరు ఈ నామినేషన్ విజయవంతం చేసిన నా సోదరులందరికీ ధన్యవాదాలు